ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయువాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అట్టి ఆత్మభౌ ఈశ్వరుడినే చరణంబు వేడెదన్. కొంత వివరంగా కూడా పద్యం చదివాం. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఎవరైతే సృష్టిస్తున్నారో దీన్ని పోషిస్తున్నారో వారికి ఇక ఈ సృష్టితో పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, ముఖ్యంగా మనుషులు, వీళ్ళు దారి తప్పారు. ఇక వీళ్లను ఈ గోళం మీద, ఈ విశ్వంలో ఉంచి లాభం లేదు అని అనుకున్నప్పుడు తిరిగి వాటిని తన దగ్గరికి పిలిపించడం, తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి మనుషులు దారి తప్పారు, ధర్మాన్ని తప్పారు అని దీన్ని సృష్టించిన వారు ఎవరుంటే వారు అనుకుంటారో తిరిగి దీన్ని రీసైకిల్ చేస్తారు. సో దీన్ని అంతం చేసి మళ్ళీ ఇంకొక సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ లైఫ్కి తెరలేపుతారు. ఆ విధంగా మనమే ప్లాస్టిక్ని ఏ విధంగానైతే రీసైకిల్ చేసుకుంటున్నామో, వేస్ట్ మెటీరియల్ రీసైకిల్ చేస్తామో, అలాగే ఆయనకు కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక వేస్ట్ మెటీరియల్, దీని ద్వారా సాధించేది ఏమి లేదు, ఇదంతా వృధా, వేస్ట్ అని అనుకున్నప్పుడు దీని మీద ఉన్నటువంటి మొత్తం జీవరాశిని తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి జీవరాశిని అంతటిని కూడా నాశనం చేసేసి, ప్రకృతిని అంతా కూడా నాశనం చేసి ఆ విలయం కార్యక్రమాన్ని పూర్తి చేసి తిరిగి నూతన సృష్టికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మృత్యువును చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మృత్యు అనేది మరొక నూతన జీవితానికి అది ప్రారంభం, మళ్ళీ ఇంకొక అవకాశానికి అది ప్రారంభం.